హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సి వినూత్న ఎండిఆర్, మీ పెళ్ళి డాక్టర్. పీసీఓడి వితౌట్ మెడిసిన్స్, లైఫ్ స్టైల్తోనే, డైట్తోనే మీరు రివర్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అన్నా పీసీఓఎస్ అన్నా వేరువేరా ఒకటేనా? రెండు ఒకటే అండి, సేమ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓన్లీ డైట్తో, డైలీ రెజిమెంతో ఈ పీసీఓడి రివర్స్ చేయొచ్చు. దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో ఈ పీసీఓడి గురించి ఏమైనా చెప్పారా? అవును, చెప్పారని. అనార్థమా అంటే వీళ్ళకి నెలసరి సమయంలో రావాల్సినటువంటి నెలసరి అనేది రాకుండా ఉండేటువంటి వాళ్ళని అనార్థమా అనే దానికి తీసుకోవచ్చు. ఎటువంటివి ఫాలో అయితే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, మా పాప చాలా చిన్న అమ్మాయి అండి, ఇప్పుడు నేను ఈ విధంగా హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను, వాళ్ళు పీసీఓడికి ఆపరేషన్ చేయించుకోండి, డ్రిల్లింగ్ చేయించుకోండి, మీకు నార్మల్గా పీరియడ్స్ అయిపోతాయి అంటున్నారు, చేయించుకోవచ్చా? తన యొక్క మెరైటల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని అడుగుతున్నారండి. దీనికి ఇప్పుడు నార్మల్గా ఈజీగా అయిపోయేదానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ డైట్లో మీరు ఇన్పుట్ కరెక్ట్గా ఉంచితే అవుట్పుట్ అనేది లేట్గా అయినా కూడా కరెక్ట్గా చూడగలరు. అకార్డింగ్ టు ఆయుర్వేద, ఫుడ్ డైట్ ఎంత కరెక్ట్గా చెప్పారో అలాగే దినచర్య కూడా, అంటే డైలీ రెజిమెన్ కూడా అంతే ప్రాముఖ్యతని ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి. మిల్క్ ప్రొడక్ట్స్. ఎందుకు మిల్క్ అంటున్నానంటే, ఇప్పుడు వచ్చే మిల్క్స్ అన్నీ కూడా ప్యాకెట్ మిల్క్స్ అనమాట. సో కొద్దో గొప్ప దాంట్లో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అసలు ఎలాగ ప్యాక్ చేస్తున్నారో కూడా మనకు తెలియదు. సో అందుకని ఈ మిల్క్ ప్రొడక్ట్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. హై ప్రోటీన్ డైట్ని కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే హై ప్రోటీన్ డైట్ మన బాడీలో ఆండ్రోజన్స్ హార్మోన్స్ని కొంచెం పెరిగేలాగా చేస్తుంది అనమాట. ఆల్రెడీ పీసీఓడి కండిషన్లో ఉన్నారు వీళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఆండ్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. సో ఎక్స్టర్నల్ హెయిర్ గ్రోత్ పెరగడం కానీ, పింపుల్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. నువ్వు మళ్ళీ ప్రోటీన్ డైట్ ఇన్పుట్గా ఇస్తే ఇంకా ఆండ్రోజన్ హార్మోన్సే పెరుగుతాయి కానీ ఫెమైన్ హార్మోన్స్ అనేవి పెరగవు. సో మీరు మీ సైడ్ నుంచి ప్రోటీన్ డైట్ని కంప్లీట్గా ఆపండి. సోయా ఫుడ్స్ కానీ, పన్నీర్, మిల్క్ ఇట్లాంటివి అనమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఏ నట్స్ అయినా కూడా మీరు ఆపండి. ప్యాకెడ్ ఫుడ్స్ ఆపాలి. ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ప్రిజర్వేటివ్స్ ఆల్వేస్ డిస్టర్బింగ్ ద హార్మోన్ ప్యాటర్న్ అనమాట. సో మీరు ఎప్పుడైతే ప్యాకెట్ ఫుడ్కి అలవాటు పడుతున్నారో ఇన్ ఫ్యూచర్లో మీరు పీసీఓడికి విక్టిమ్స్గా మారుతారు. కూల్ డ్రింక్స్, రిచ్ షుగర్ ఉన్నటువంటి ఏ పదార్థాలైనా కూడా ఆపాలి. ఎందుకు అంటే ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్సీని పెంచుతాయన్నమాట. పీసీఓడి కండిషన్లో కామన్గా ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది. మరలా మీరు షుగర్ డైట్నే ఇచ్చారు అంటే ఇంకొంచెం మీ కండిషన్ని మీరు పెంచినట్టు. మీరు ఇన్పుట్ ఆపనంత వరకు మీకు ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా సస్టైనబుల్గా ఎక్కువ నిలబడదు. ఎందుకు అంటే ఇన్పుట్ని మీరు కంటిన్యూస్గా మీరు ఆ మీడియాని, ఆండ్రోజన్ హార్మోన్స్ పెరిగేటువంటి ఫుడ్ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల మీకు కావాల్సినటువంటి రిజల్ట్ అనేది మీరు ఎక్కువ కాలం ఉండదు. వెదర్ అలోపతిక్ అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దొరికితే కౌ మిల్క్ తీసుకోవచ్చండి. కౌ మిల్క్లో కొంచెం పసుపు, శొంఠి వేసి కాచి చల్లార్చినటువంటి పాలు మీరు మార్నింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే కౌ మిల్క్ ఓజస్కి, మన బాడీలో సప్తధాతువులు ఎలా ఉంటాయో లాస్ట్ ఏంటంటే ఓజస్కి దగ్గర గుణాలను కలిగి ఉంటుంది అనమాట. సో అందుకని మిల్క్ అనేది ఇండికేటెడ్. కౌ మిల్క్ దొరికితే తీసుకోండి. జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. పాపకి స్కూల్కి టైం అయిపోతుంది, కాలేజ్కి టైం అయిపోతుంది, సరే ఏదో ఒక టిఫిన్ అని చెప్పి బ్రెడ్ ఈజీగా ఉంటుంది కదా, బ్రెడ్ తినేసి ఇంకా హెల్తీ బ్రెడ్, ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఇది వైట్ బ్రెడ్, ఇది బ్రౌన్ బ్రెడ్, ఇదంతా నథింగ్ అండి. వీటిలలో కెమికల్స్ కలుపుతారు. సో ఫస్ట్ మీరు ప్యాకెట్ ఫుడ్స్, ఇలా కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్స్ కంప్లీట్గా ఆపండి. మీరు న్యాచురల్గా ఫెర్మెంట్ అయినటువంటి ఇడ్లీ కానీ, కొంచెం అప్పుడప్పుడు దోశ కానీ, పొంగల్, ఇటు ఉగ్గాని, ఇలా ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి ఫుడ్ని మీ పిల్లలకి ఫుడ్లో ఉంచండి. పీసీఓడి ఉన్నటువంటి పిల్లలకి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏ ఫుడ్నైనా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డైట్ ప్లాన్ ఎలాగా, నేను డైట్తో పాటు రెజిమెన్ కూడా రెండు కామన్గా ఒకేసారి ప్యారల్గా చెప్తాను. బిఫోర్ 6 o'clock మీరు నిద్ర లేయడానికి ప్రయత్నించండి. ఎందుకు? ఇది మార్నింగ్ 3 AM నుంచి మార్నింగ్ 6 AM మధ్యలో ఉండేది కఫకాలం అనమాట. ఈ కఫకాలంలో మనం నిద్ర లేయడం వల్ల, లేచి యోగా ఆసనాలు చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి హైపోథలామస్ కరెక్ట్గా ఏ బాడీకి కావాల్సిన హార్మోన్స్ అన్నింటినీ కూడా సమతుల్యతలో సెక్రెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ సూర్య నమస్కారాలతో పాటుగా మీరు నౌకాసనం, భుజంగాసనం, ధనురాసనం, మలాసనం, అంతకుముందు మన పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లో తిరగలి ఉండేదండి. తిరగలితో వాళ్ళు ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత ఇలాగ తిరగలతో చేసేవాళ్ళు. ఇప్పుడు తిరగలి పోయింది, మిక్సీ వచ్చింది, దాంతోపాటు పీసీఓడి కూడా వచ్చింది. సో ఇలాంటి చెక్కి చలన ఆసన అనేది
మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చెక్కి చలనాసన ఎలా చేయాలి అనేది, బటర్ఫ్లై పోజ్, ఇవన్నీ కూడా మీ పెల్విక్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ ఉండడానికి, హెల్తీగా ఉండడం కోసం మీకు హెల్ప్ఫుల్ చేస్తుంది. బాగా మరిగి కాచి చల్లార్చినటువంటి గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ని తీసుకోండి. సో నాకు పీసీఓడి ఉంది కదా, నేను దీంట్లో లెమన్ వేసుకుంటాను, హనీ వేసుకుంటాను, ఇదంతా కూడా విరుద్ధాహారం అండి. హాట్ వాటర్లో హనీ వేయడం, నేను దీంతో షార్ట్ వీడియో చేశాను, మీరు ఒకసారి దాంట్లో చెక్ చేయండి. ఓన్లీ ప్లెయిన్ హాట్ వాటర్నే మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోండి. ఇది మీకు డైజెషన్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ అట్లా హీట్ చేసి అలా వచ్చిన వాటర్ కాదండి, బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినటువంటి వాటర్ని మీరు ఒక గ్లాస్ వాటర్ మార్నింగే తీసుకోండి. టిఫిన్లో మీరు బొరుగులతో చేసేటువంటి ఉగ్గాని లాంటివి, ఇడ్లీ, డైజెషన్ అనేటువంటి పొంగల్, ఇలాంటివి మీ పిల్లల యొక్క పీసీఓడితో బాధపడుతున్నటువంటి యూట్యూబ్లో చూస్తే మిల్క్ షేక్స్, బనానా షేక్ ఇలాంటివి వస్తున్నాయి కదా, ఇవి కూడా విరుద్ధ ఆహారాలతో ఉన్నటువంటి కాంబినేషన్ అండి. సో ఈ మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. తీసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. అదే పనిగా డైలీ కూడా నేను మార్నింగ్ మిల్క్ షేక్ తాగుతాను, ఈవినింగ్ ఇలా తింటాను, ఇవన్నీ విరుద్ధ ఆహారాలు. అకార్డింగ్ టు ఆయుర్వేద, విరుద్ధాహారం అనేది మీకు మీ బాడీలో ఇటువంటి కండిషన్స్ని రైజ్ చేస్తుంది అనమాట. పీసీఓడి లాంటివి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, అన్నీ నార్మల్గా ఉంటాయి. సో వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వరు అనమాట. రీజన్ ఏంటంటే అన్నోన్, ఏం లేదు, ఎటువంటి కారణం లేదు, కానీ వీళ్ళకి అన్నీ నార్మల్ ఉంటాయి అనమాట. సో మీ బాడీ, మీరు మీ ఫుడ్లో విరుద్ధాహారాలు అనేటివి పెట్టుకోవడం వల్ల, కానీ అది మనకి తెలీదు. నేను చెప్పడం కోసం నేను మీ ముందుకున్నాను. 10 to 12 మిడిల్లో సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. లంచ్లో మొలకెత్తినటువంటి గింజలతో ఉడకబెట్టి దాంతో చేసుకున్నటువంటి ఏదైనా కర్రీని మీ ఫుడ్లో భాగంగా ఉంచుకోండి. పచ్చి వెజిటబుల్స్, పచ్చిగా ఉన్నటువంటి మొలకెత్తిన గింజల్ని తీసుకోకూడదండి, మనకి అంత డైజెషన్ ఉండదు. బఫెలోస్కి, పశువులకి ఎస్పెషల్లీ వాటికి ఇంటెస్టైన్స్ 2-3 టైప్స్ ఆఫ్ ఇంటెస్టైన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కొంచెంసేపు డైజెషన్ అవుతుంది, తర్వాత ఇంకొంచెంసేపు ఇక్కడ డైజెషన్ అవుతుంది, మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చుకుంటుంది, నెమరు వేసుకుంటుంది, మళ్ళీ వేస్తుంది. సో మన బాడీ సిస్టంలో అలా ఉండదు. మనకి కుక్కుడు వెజిటబుల్స్ మాత్రమే అరుగుతాయి. అన్కుక్కుడ్ వెజిటబుల్స్ హెల్దీ అని దాని చుట్టూ తిరగద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పచ్చి వెజిటబుల్స్ని అలాగా తీసుకుంటారో మీకు అగ్ని నాశనం జరుగుతుంది. అగ్ని అంటే లోపల జఠరాగ్ని, డైజెస్టివ్ ఫైర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మీకు అన్ని మెటబాలిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. కాబట్టి మీరు కుక్కుడువే అన్నీ తీసుకోండి. కనుక మీ ఫుడ్లో డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకుంటే దాన్ని కొంచెం కొన్ని రోజుల వరకు స్టాప్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి వెంటనే ఆకలిని పెంచవు, పైగా మోరోవర్ ఆకలిని తగ్గిస్తుంది అనమాట. సో అందుకని డ్రై ఫ్రూట్స్ని కొన్ని రోజులు ఆపండి. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నేను పెరుగు తీసుకుంటాను. పెరుగు గట్టికి మంచిది, పెరుగులో చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి హెల్దీ, అలాంటివన్నీ కూడా యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. పెరుగు అభిష్యంది గుణాన్ని కలిగి ఉంటుంది. ఇట్ విల్ బ్లాక్స్ ద ఛానల్స్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఉన్నారు, అంటే ఇంబ్యాలెన్స్ అంటే సంథింగ్ అబ్స్ట్రక్షన్ ఫ్రమ్ ద హైపోథలామస్ అనమాట. సో ఎప్పుడైతే ఈ అబ్స్ట్రక్షన్స్లో ఉన్నారో మరలా మీరు ఇన్పుట్లో పెరిగిస్తే ఏమవుతుంది, అబ్స్ట్రక్షన్ని ఇంకొంచెం పెంచిన వాళ్ళు అవుతారే కానీ తగ్గించిన వాళ్ళు ఎవరు. సో పెరుగు ప్లేస్లో బటర్ మిల్క్ తీసుకోండి. పెరుగు నిజానికి మంచిదే, కానీ అది ఎవరికి ఇండికేటెడ్ అనేది వేరే వీడియోలో నేను తప్పకుండా చేస్తానండి. కానీ అప్పటి వరకు మాత్రం మీరు పీసీఓడి కండిషన్లో ఉన్న వాళ్ళు మాత్రం పెరుగుని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈవినింగ్ టీ కాఫీ ప్లేస్లో మేము ఏమైనా తీసుకోవచ్చండి. మీరు తులసి టీ లాగా చేసుకోండి. ఎందుకు అంటే తులసికి సాత్వికతను పెంచుతుంది అనమాట మన బాడీలో. అంటే ఇప్పుడు మనకి వాత పిత్త కఫాలు ఎలాగో మనకి మనోగుణాలు కూడా ఉంటాయన్నమాట, సత్వరజ తమో గుణాలని. ఇది సత్వగుణాన్ని పెంచుతుంది మన బాడీలో. సో మీకు హార్మోన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. తులసి అనవైలబుల్లో ఉంది, సో మీకు తులసి దొరకలేదు, శొంఠిని కొంచెం టీలో వేసుకొని శొంఠి టీ తీసుకోవచ్చు మీరు. అది కొంచెం ఇండికేటెడ్ అనమాట. ఎందుకంటే ఈ పీసీఓడి కండిషన్లో చిన్న నీటి బుడ్డల్లాగా ఆ ఓవరి చుట్టూ ఉంటాయి కదా, సో ఇది లేఖన ప్రాపర్టీ కలిగి ఉంటుంది. నీటి బుడ్డలు అనేవి కరగడానికి ఉపయోగపడుతుంది. అకార్డింగ్ టు ఆయుర్వేద, రైస్ మన సౌత్ ఇండియన్లో అయితే రైస్ ఇండికేటెడ్ అండి, మీల్స్గా తీసుకోవచ్చు మనము. అదే నార్త్ ఇండియన్లో వాళ్ళు వీటికి మెయిన్ ఇస్తారనమాట. ఆయుర్వేదంలో చెప్పారు, దేశాన్ని బట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది మారుతుంది కూడా. ఎందుకు అంటే ఇది మనకి సాత్మ్యం కాదు. ఒకవేళ నిజంగా సాత్మ్యం అయితే మన తాత ముత్తాతలు అందరూ ఎందుకు రొట్టెలు తినలేదు కదా, రైసే ఎందుకు పెట్టారు?
ఎందుకంటే అది మనకి ఇండికేటెడ్ కాదు. మనకి డైజెషన్కి దానికి ఈ దేశానికి ఈ వెదర్ కండిషన్కి మనకి గోధుమలు ఇండికేటెడ్ కాదు. తీసుకోండి కానీ మినిమంగా తీసుకోండి. మనకి రైస్ ఇండికేటెడ్ ఈ సౌత్ ఇండియాలో. ఇప్పుడు కేరళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కేరళ వాళ్ళు ప్రతి దాంట్లో కోకోనట్ వాడతారు. అదే కోకోనట్ మనం వచ్చి ఈ ఆంధ్రాలోనూ తీసుకుంటే మీకు అసలు ముందు డైజెషన్ ఇంపైర్మెంట్ వస్తుంది అనమాట. మనకి కోకోనట్ అరగదు, వాళ్ళకి అరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది సాత్మ్యం, వాళ్ళకి అక్కడ అది ఈజీగా ఇదవుతుంది. సో ఏ దేశానికి సంబంధించినటువంటి ఫుడ్ ఆ దేశంలోనే కరెక్ట్గా బాడీకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి అక్కడ, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే మనకు అది ఇండికేటెడ్ కాదు. మన ఆయుర్వేద గ్రంథాల్లో ప్రధానంగా దేశాన్ని బట్టి కూడా ఫుడ్ని ఎలా తీసుకోవాలి అనేది ప్రధానంగా చెప్పారు. మీ డిన్నర్ టైం ఈవినింగ్ 7 నుంచి 8 మిడిల్లో ఉంచేసుకోండి. మీరు పడుకునేటప్పటికి 2 అవర్స్ గ్యాప్ ఉంచేలాగా మీ డిన్నర్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు పడుకునే లోపల ఈ తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా డైజెషన్ అయిపోవాలి. ఒకవేళ మీకు ఆఫ్టర్నూన్ తీసుకున్నటువంటి ఫుడ్డే డైజెషన్ అవ్వలేదు, సంథింగ్ నాకు ఇంకా ఆకలి అవ్వలేదు, మీరు మీల్స్ స్కిప్ చేయొచ్చు, లైట్గా తీసుకోవచ్చు. అంటే మిల్క్ లాగా, శొంఠి పాలల్లో వేసుకొని తీసుకోవడం, ఇట్లాంటివి ఇవి ఆకలిని పెంచుతాయి. సో ఆకలి లేకుండా మీరు ఎప్పుడైతే మరలా ఫుడ్ తీసుకుంటారో అది అధ్యశనాథ అనమాట. సో అధ్యశనాథ అనేది మళ్ళీ అభిషంధ్య గుణాన్ని పెంచుతుంది, మళ్ళీ ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది, మరలా సేమ్ పీసీఓడి కండిషన్కి మీరు ఒక పాయింట్ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఆకలి లేకుండా మీరు ఏ ఫుడ్ తీసుకోవద్దు. లైట్ ఫుడ్ ఇండికేటెడ్, జావ లాంటిది. మరి లైట్ ఫుడ్గా ఏం తీసుకోవచ్చు? కిచిడి తీసుకోవచ్చు, వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకున్నటువంటి ఉప్మా తీసుకోవచ్చు, పొంగల్ తీసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీ నైట్ డిన్నర్లో పెట్టుకోండి. కానీ ఏది తిన్నా కూడా మితంగా తినండి, మోడరేట్గా. మరి ఎక్కువ తీసేసుకోవద్దు, మరి తక్కువ తీసేసుకోవద్దు. చేయడం వల్ల వితిన్ 3 months నుంచి 6 months లోపల మీ బాడీలో రిజల్ట్ మీరే చూస్తారు. వెరాజ్ అల్లోపతిలో ఏమిస్తారు? పీసీఓడికి ఇంత కష్టపడి నేను ఎందుకు డైట్ చేయాలి, నేను ఈజీగా సింపుల్గా హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటా కదా, చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం నాకు ఈజీ, కానీ ఇన్ని చేయాలంటే నాకు ఎంత కష్టం, నేను చేయలేను అనుకుంటే ఏంటి రిజల్ట్ ఏంటి చూద్దాం. పీసీఓడిలో మోడర్న్ అల్లోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే 21 ట్యాబ్లెట్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఇస్తారు. ఎవ్రీడే ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో ఇది 6 months చెప్తారు, కొంతమంది 3 months చెప్తారు. దీంతో మీ పీసీఓడి రెక్టిఫై అవుతుంది. మోరోవర్ మీకు మంత్లీ బ్లీడింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది ఎండోమెట్రియంని షట్ ఆఫ్ చేస్తుంది. అల్లోపతి ఆపోజిట్గా మాట్లాడడం అని కాదు, కానీ హార్మోనల్ పిల్స్ అనేవి కాంట్రాసెప్టివ్గా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం పీరియడ్స్ డిలే చేయాలనుకుంటే ఇవి బాగా పనిచేస్తాయి. కానీ ఈ హార్మోనల్ పిల్స్ ద్వారా మాత్రం మీ పీసీఓడి అనేది కంప్లీట్గా నయము అవ్వదు. కనుక మరి ఆయుర్వేదిక్లో దీనికి స్కోప్ మ్యాక్సిమం నేను డైట్ ద్వారానే చాలామంది కూడా నార్మల్ అయిపోయారండి. అలాగే రెజిమెన్ కూడా మోడిఫికేషన్, అంటే లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం ద్వారా ఈ పీసీఓడి నుంచి బయటపడవచ్చు. అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పీసీఓడికి సంబంధించి ఆయుర్వేదిక్లో ఓరల్ మెడికేషన్స్ చాలా ఉన్నాయండి. అంటే డైట్ రెజిమెన్తో అంటే మార్పు కనిపించిన వాళ్ళు ఈ మెడిసిన్స్తో పర్మనెంట్ క్యూర్ అనేది మీకు కనిపిస్తుంది. మోరోవర్ చాలా ఇయర్స్ నుంచి ఈ పీసీఓడితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి వెంటనే ఈ ఓరల్ మెడిసిన్స్ డైట్ రెజిమెన్తో రెస్పాండ్ అవ్వని పక్షంలో పంచకర్మ థెరపీస్ ఉంటాయి. అంటే ఈ పంచకర్మ థెరపీలో ఏముంటాయి? వమనం ఉంటుంది, విరేచనం ఉంటుంది. అకార్డింగ్ టు బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఆ పేషెంట్కి ఏది ఇండికేటెడ్ అనేది అప్పుడు ఆ కండిషన్లో డిసైడ్ చేయగలుగుతాము. సో ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మొత్తం బాడీ అనేది డీటాక్సిఫై అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ పీసీఓడి, టోటల్ హార్మోనల్ సంబంధించి మొత్తం కూడా బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఇందులో 90-95% డైట్, రెజిమెన్, ఓరల్ మెడికేషన్స్తోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి కంట్రోల్ అయిపోతుందండి. రేర్గా మాత్రమే పంచకర్మ చేయాల్సి వస్తుంది. మరిన్ని విషయాల కోసం మా హాస్పిటల్ని సంప్రదించండి.